వైఎస్ షర్మిలారెడ్డి అని పిలువబడే మోర్సుపల్లి షర్మిలా శర్మ అనే గారు నిన్న ఒక మాట అన్నారండి. పులి కడుపున పులే పుడుతుంది, పులి బిడ్డను నేను అని చెప్పారండి. పులి కడుపున పులే పుడుతుంది అన్నప్పుడు వైఎస్ఆర్ గారి ఆశయం ఒకటి ఉందండి. మాట తప్పం మడమ తిప్పం అనే నైజం కలిగిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన బిడ్డ అని చెప్పుకునే మీరు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీని స్థాపించి మీరు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు మీతో పాటు నడిచిన కార్యకర్తలకు మీరు ఏమి చూపించారు? ఈరోజు మీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్టీపీని ఏమైనా కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మీతోటి వచ్చిన కార్యకర్తలకు ఏమైనా భరోసా కల్పించారా? వాళ్లను మీరు నట్టేట ముంచి తెలంగాణ నుంచి ఆదరా తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ అయిన సునీల్ కనుగోలు చౌదరి చెప్పిన మాటలని ఆంధ్రప్రదేశ్కు మీరు పరిగెత్తుకుంటూ వచ్చి మీ యొక్క స్వార్థం చూసుకున్నారే తప్పితే మీతో పాటు నడిచిన కార్యకర్తల గురించి మీరేమైనా ఆలోచించారా? షర్మిలా శర్మ గారు, మీరు పులి కడుపున పుట్టిన పులిబిడ్డే అయితే వాళ్ళ గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించేవాళ్ళు, పార్టీని విలీనం చేసేవాళ్ళు కాదు. అక్కడే కొట్లాడి అక్కడే అధికారాన్ని తెచ్చుకునేవాళ్ళు. అది రాజశేఖర రెడ్డి గారి నైజం. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎంతోమంది అపోజిషన్ వచ్చినా కూడా ఆయన అభిమానులు ఎటువంటి ఇది కాకోకుండా అభిమానులు కాపాడుకుంటూనే ఉన్న కాంగ్రెస్లోనే ఫైట్ చేసుకుంటూ 99లో ఆల్మోస్ట్ అధికారం వచ్చింది అనుకున్న రోజుల్లో అధికారం రాకపోయినా అపోజిషన్ లీడర్గా ఒక సుదీర్ఘ పాదయాత్ర చేసి 2004లో 2009లో ఆంధ్రప్రదేశ్కి అధికారాన్ని తీసుకురావడమే కాకుండా కాంగ్రెస్ని 2 సార్లు నేషనల్లో అధికారంలో నిలబెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఆయన నైజం. ఆయన నైజంని పంచుకొని పుట్టిన వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో రాశారని, జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్రమ కేసులు పెట్టారని బయటికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నా కూడా మొక్కవోని దీక్షతో ఎంతమంది ఆయన పైన టార్గెట్ చేసినా కూడా ఇంచెత్ కూడా ఏమాత్రం చెదరకోకుండా ప్రజల కోసం కష్టపడ్డాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ప్రజలకి తీసుకెళ్లాలనే దీక్షతో పనిచేశాడు. కాబట్టి 2014లో అధికారం ఇవ్వకపోయినా 2019 వరకు కొట్లాడి ప్రజలతో కలిసి పోరాటాలు చేసి అధికారాన్ని తెక్కించుకున్నాడు. అది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. మీరు 2 రోజులు తెలంగాణలో పార్టీ పెట్టారు, 2 రోజుల ముందర కాంగ్రెస్లో దాన్ని విలీనం చేశారు. ఇప్పుడు ఏదో ఆదర ధృతరాష్ట్ర కౌశల్లో సునీల్ కొనుగోలు చౌదరి, చంద్రబాబు నాయుడు గారు చెప్పే స్క్రిప్ట్ను చదవడానికి మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు తప్పితే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల పైన కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల పైన కానీ ఎటువంటి ఇది లేదు. మీకు అధికారం కావాలనే ఒక ఇది కనిపిస్తుందే తప్పితే మీకు ఆశయ సాధనలో ఎటువంటి ఇది కనిపించట్లేదు. రెండోదండి, జలయజ్ఞం. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ఒక యజ్ఞంగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు జలయజ్ఞాన్ని విస్మరించారు అని మోర్సుపల్లి షర్మిలా శర్మ గారు అంటున్నారండి. జలయజ్ఞాన్ని విస్మరించారు అని మీరు ఎలా చెప్తున్నారమ్మా? చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా తన కమిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్లో పోలవరం మేమే కడతామని తీసుకొని చేతగాని కాంట్రాక్టర్లకి ఇచ్చి, ఎక్స్పీరియన్స్ లేని కాంట్రాక్టర్లకి ఇచ్చి డయాఫ్రామ్ వాళ్ళు పని చేయకుండా ఆ డయాఫ్రామ్ వాళ్ళు కుంగిపోయేలాగా చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పులన్నీ సరిదిద్దుకుంటూ 2 సంవత్సరాల కరోనా ఉన్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ని ఇది పరిగెత్తుకుంటూ ఇప్పుడు 70% పైగా కంప్లీట్ చేసిన మాట వాస్తవం కాదా షర్మిలా శర్మ గారు అని అడుగుతున్నాను. ఇదే కాదండి, ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ ఒకటే కాదండి, దానికి సంబంధించి R&R ప్యాకేజెస్, అక్కడ మునక ప్రాంతంలో ఉన్న ప్రజలకు చూపించాల్సిన ఇండ్లు, వాళ్ళకి రావాల్సిన పారితోషికం ఏదైతే ఉందో దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీనిపైన ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు R&R ప్యాకేజీని కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని ఆ డేటా అంతా సబ్మిట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ చేసి
వాళ్ళకు కావాల్సిన ఇళ్ల నిర్మాణాలన్నీ కంప్లీట్ చేశాడు. ఇదే కదండి పోలవరం ప్రాజెక్ట్ అయిపోతానే అక్కడ ఏంటంటే ఒక హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా తీసుకురావాలనేసి ఆ ప్రాజెక్టులో ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన ప్రాజెక్టు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 90% పైగా కంప్లీట్ చేశారు. ఇదొక్కటే కాదు, పోలవరం ఒక్కటే కాదు, జలయజ్ఞం అంటే జగన్మోహన్ రెడ్డి గారు జలయజ్ఞానికి ఎనలేని ప్రయారిటీ ఇస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంగం బ్యారేజ్ని తనే శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందించాడు. నెల్లూరు బ్యారేజ్ని తనే శంకుస్థాపన చేసి తనే పూర్తి చేసి ప్రజలకు అందించాడు. ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎంతోమంది ముఖ్యమంత్రులకు అయినా కూడా కంప్లీట్ కాని ఒక వెలుగొండ ప్రాజెక్ట్ టనల్ 1 టనల్ 2ని జగన్మోహన్ రెడ్డి గారు మొక్కవోని దీక్షతో ఈరోజు కంప్లీట్ చేసి నీళ్ళు అందించడానికి రెడీ అయిపోయారు. కొద్ది రోజుల్లోనే వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రజలకు అంకితం చేయబోతున్నారు. అవకు టన్నల్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి కలలు కన్న ప్రాజెక్ట్. రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఒక మంచి ఎడారి లాంటి ప్రాంతాల్లో వాటర్ అవసరాల కోసం పెట్టిన అవకు టన్నల్ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ప్రజలకు అందించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఇదే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకి ఇవ్వాల్సిన వాటర్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారో దానివల్ల వచ్చే టీఎంసీల సామర్థ్యం రాయలసీమకు సరిపోవట్లేదనేసి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కూడా తీసుకొచ్చాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాకూడదు అనేసి అటుపక్క తెలంగాణ ఇటుపక్క చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు కుటిల లాయర్లు వేసిన పిటిషన్లు అన్నీ కూడా కోర్టులో రిజాల్వ్ చేసుకుంటూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా 70 నుంచి 75% కంప్లీట్ చేశాడు. ఇవన్నీ మోర్సుపల్లి షర్మిలా శర్మ గారు మీకు ఒక సునీల్ కొనుగోలు చౌదరి కళ్ళతో చూస్తేనో లేకపోతే ఒక ధృతరాష్ట్ర కౌగుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు కళ్ళతోనూ చూస్తేనే కనిపించవమ్మా. మీరు ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వచ్చో లేకపోతే వైఎస్ఆర్ అభిమానిగా వచ్చో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డగా వచ్చో చూస్తే మీ కళ్ళకు మీవన్నీ కనిపిస్తాయి. కానీ మీరు ఎంతసేపు చంద్రబాబు గారు స్క్రిప్ట్ చదవడానికి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఉంటే మీ మాటలు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఇక్కడ. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు ఈరోజు వైఎస్ఆర్ బిడ్డ అని ఏదేదో చెప్పుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడికైనా పోతే అక్కడ కట్టే ఫ్లెక్సీలు ఒకసారి చూడండి అమ్మా. మీరేమో వైఎస్ఆర్ బిడ్డ షర్మిల అని రాసుకుంటున్నారు, కానీ ఆ ఫ్లెక్సీలో ఎక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎక్కడా కూడా లేదు. 2 సార్లు కంబైండ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేకోకుండా మీరు ఫ్లెక్సీ చేసుకుంటూ నేను వైఎస్ఆర్ బిడ్డనని ఎలా క్లెయిమ్ చేసుకోగలుగుతున్నారు? మీరు ఒకసారి మీ ఫ్లెక్సీలు ఎప్పుడైనా చూసుకున్నారా? మీ కాంగ్రెస్ వాళ్ళు కట్టే ఫ్లెక్సీలు ఎప్పుడైనా చూసుకున్నారా? ఇంకొకటి కూడా నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నా షర్మిల గారు మిమ్మల్ని. ఈరోజు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వట్లేదు అంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ముందర 2014 ముందర కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించేటప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విభజించేదానికి ఇచ్చిన గెజిట్ని 10 సంవత్సరాల పాటు మేము ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు కూడా ఇస్తున్నాము అని ఆ రోజే ఎందుకు ప్రకటించలేకపోయారు? రాష్ట్రాన్ని విభజించేదానికి మీరు చూపించిన చొరవ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు చొరవ చూపించలేకపోయారు? అది మళ్ళా వచ్చే గవర్నమెంట్ దాకా ఎందుకు తీసుకురావాలనుకున్నారు? ఆ రోజున్నది మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదా? ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెజిట్ ఇచ్చిందంటే ఈరోజు మీరు బీజేపీ పార్టీని అనాల్సిన అవసరం ఉంటుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనాల్సిన అవసరం ఉంటుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అనాల్సిన ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కాబట్టే ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాలుగా వాళ్లకు ఎనలేని శిక్ష విధించారు. ఏదో అంతో ఇంతో విశ్వసించి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణలో మీకు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. మీరు ఇలా కుటిల రాజకీయాలు చేస్తూ ఉంటే తెలంగాణలో రేపు పొద్దున్నే మీకున్న 3 ఎంపీ సీట్లు కూడా వస్తాయో రావో తెలియదు. కానీ మీరు షర్మిల గారు ఒకటే చెప్తున్నాను, మీ పార్టీ స్టాండ్ ఏందో మాట్లాడండి. అభివృద్ధి జరగలేదు అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎనలేని అభివృద్ధి జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనిపిస్తుంది. మీరు మీ పార్టీ స్టాండ్ని మీరు చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి.